ఏమండి బాబు ఈ రోజు ఏం చేశారు తెలుసా? ఏమిటండి అలా ఉన్నారు? ఏం జరిగిందండి? ఏం లేదు రాధ. కాదు, ఏదో దాస్తున్నారు. నాతో చెప్పకూడదా? ఏవో ఆఫీస్ కూడా. సరే, భోంచెద్దురుగాని రండి. నాకు ఆకలిగా లేదు, కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. పద బాబు. రాధాకృష్ణులు ప్రేమించిన రాధకి ఒంటరితనం మిగిల్చి మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. అలా జరగబోతుందని నా కిరణ్ ఆ రోజు ఇది నాకు కానుకగా ఇచ్చావు. ఏమాత్రం ఈ విగ్రహం అర్థం అప్పుడు తెలుసున్నా ఇది వద్దు, నాకు సీతారాముల విగ్రహం కావాలని అడిగేదాన్ని కదా. హలో, ఎస్ జ్యోతి స్పీకింగ్. చెప్పు. అదే నాకు ఒంట్లో బాలేదు, తర్వాత పిలుస్తాను. హలో, జ్యోతిని మాట్లాడుతున్నాను. ఏంటి? బుద్ధి లేకపోతే ఎవరు? జ్యోతిని మాట్లాడుతున్నాను. ఏంటి? ఇదిగో, మీకందరికి బుద్ధి ఉందా అసలు? నా పర్సనల్ విషయంలో ఎందుకు జోకి కలెక్ట్ చేసుకుంటున్నారు? ఇదిగో, బిహేవ్ యువర్ సెల్ఫ్, ఇడియట్స్. అమ్మాయి విషయం నాకేం అర్థం కావడం లేదు. అంతా అయోమయంగా ఉంది. కిరణ్ విషయం అంతా తెలుసుకుని సరిపెట్టేసుకుంది అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక అసలు విషయం తెలుసుకుంది. ఇప్పుడు తలడిల్లిపోతుంది. డాడీ, ఏమమ్మా? నాతో చిన్న రిక్వెస్ట్. ఏమిటమ్మా? చెప్తే చేస్తారా? నువ్వు అడిగింది నేను ఎప్పుడైనా కాదన్నానమ్మా. ఏమిటిది? కిరణ్ వెంటనే ఉద్యోగం నుంచి తీసేయాలి. ఇంత హఠాత్తుగా తీసేస్తే అతని పరిస్థితి? అవతల వ్యక్తి పరిస్థితి ఏమవుతుందని కూడా ఆలోచించకుండా హఠాత్తుగా మనసులో నుంచి మనిషినే తీసి పారేసిన అతని పట్ల ఇదేం పెద్ద తప్పు కాదు డాడీ. కానీ డాడీ ప్లీజ్, అతను మన ఫ్యాక్టరీలో పనిచేస్తూ మన ఇంటికి వస్తూ పోతూ నాకు కనిపిస్తూ ఉంటే నా మనసులోని గాయం మానదు డాడీ. అతని రూపాన్ని, జ్ఞాపకాల్ని పూర్తిగా నేను మనసులో నుంచి చెరిపేయాలంటే అతను నాకు కనిపించకూడదు. That's all. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.